ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అనేది తనకు ఖచ్చితంగా, అది ఆడపిల్లైనా మగపిల్లని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నచ్చదు. మగపిల్లాడు వేరు, నేను ఆడపిల్ల వేరు, మనమంతా హ్యూమన్ బీయింగ్స్. అవును, కానీ ఎక్కువ వలనరబుల్ కండిషన్ లో అమ్మాయి ఉంది. ఎందుకు అంటే దట్ ఈస్ ద పెయిన్ఫుల్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన సిస్టమ్ చాలా విషయాల్లో వాళ్ళని స్ట్రాంగ్ అన్నారు, వీక్ అన్నారు, తర్వాత లేదు నువ్వు నీ ఫ్రీడమ్ అన్నారు. ఇదంతా కూడా అన్ని సొసైటీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, కొన్ని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, కొంచెం మన మెంటల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని చాలా ఉన్నాయి. అబ్జర్వేషన్, ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో, నీకేం కావాలో నిజంగా తెలుసుకో. ఏదో ఇప్పుడు నీకు ఏదో కావాలని ఇంకేదో చేస్తే అది ఎలా వస్తుంది? ఏం చెయ్యాలో క్లారిటీగా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుని స్ట్రాంగ్గా నిలబడితే ఆడపిల్ల చాలా స్ట్రాంగ్ రా. అవును, సీరియస్లీ కరెక్ట్, చాలా స్ట్రాంగ్. 100%. ఎందుకంటే ఫ్యామిలీని రన్ చేయడం అనేది మగాడి కన్నా కూడా ఆడదాని వల్లనే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఎలా వస్తుంది అంటే ఒక మదర్ వల్లనే. ఆవిడ తీసుకున్న నిర్ణయాలు, పిల్లల్ని పెంచే విధానము అన్నిట్లో ముడిపడి ఉంది. అంత చేస్తున్నా వీళ్ళు ఇప్పుడు మనుషుల్ని మార్చలేం, వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే మనం ఏం చేయలేం. కానీ చెప్తున్నా, కానీ ఎక్కడ బాగుంటుంది అంటే మనం బాగుండాలి అంటే ఫస్ట్ మన నిర్ణయాలు బాగుండాలి, మన ఆలోచన విధానం బాగుండాలి, ఎగ్జాక్ట్లీ మన పద్ధతులు బాగుండాలి. పద్ధతులు అనగానే ఏదో నేనేదో నిండుగా చీర కట్టుకుని మొత్తం కప్పేసుకుని నిండుగా భయపడుకుంటూ తిరగమని కాదు. పద్ధతి అంటే నీ పర్సెప్షన్ నువ్వు మార్చుకుంటూ పోతే ఎక్కడికైనా మారుతుంది. స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ, లివ్ యువర్ లైఫ్. కరెక్ట్. నువ్వు ఏదో ప్రాబ్లం, ఎదుటి మనిషికి ప్రాబ్లం చేసావు, నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడావు, రేపటి రోజు వాళ్ళు నీకేం మాట్లాడతారు, వాళ్ళు ఎలా నీతో రియాక్ట్ అవుతారు అనేది కూడా పాయింటే కదా. వాళ్ళు కాకపోయినా నీ బిహేవియర్తో నువ్వు 10 మంది దగ్గర నువ్వు చీప్ అయిపోతావు కదా. ఎందుకు అవకాశం ఇవ్వాలి? నలుగురికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? నేను హ్యాపీగా ఉన్న రోజు నలుగురితో ఏంటి పని? నలుగురు నాతో హ్యాపీగా ఉండాలి అనుకుంటే నేను ఫస్ట్ స్ట్రెంగ్తబుల్గా ఉండాలి. నేను బాగున్నానంటే నాతో అన్నీ వస్తాయి. నా చుట్టూ ఉన్నదంతా హెల్దీగా ఉంటుంది, చుట్టూ ఉన్న వాతావరణం హెల్దీగా ఉంటుంది, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, అంతా హ్యాపీగానే ఉంటుంది. నేను స్ట్రాంగ్ అవ్వాలి. నేను స్ట్రాంగ్ అవ్వాలంటే నా యాటిట్యూడ్లో స్ట్రాంగ్ ఉండాలి, నా పద్ధతులు బాగుండాలి. ఆడపిల్లకి మనం చెప్పాలి అంటే అంతే, ప్రకృతి విధ్వంసము సృష్టించగలదు, అద్భుతాలు సృష్టించగలదు, వాతావరణాన్ని ఇవ్వగలదు, ఏదైనా చేయగలదు సృష్టి. అంతే. ఆ సృష్టిని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లోనూ ఉంటుంది. మనం ఎలా ఒక మొక్కని నాటి దానికి మంచి కేర్ తీసుకుంటాము, ఫ్యామిలీలో కూడా ఒక ఆడపిల్ల ఉంది అంటే చాలా రెస్పెక్టబుల్గానే పెంచాలి. లేదు నువ్వు ఆడపిల్లవమ్మ, నువ్వు ఇది చెయ్యొద్దు, అమ్మ నువ్వు అలా ఉండొద్దు అని కాదు. ఏం చేస్తే నష్టం వస్తుందో చెప్పాలి. కరెక్ట్. అంతేగాని లేదు నువ్వు ఆడపిల్ల, నువ్వు డ్రెస్ ఇలా వేసుకోవద్దు, లేదు నువ్వు ఇట్లే ఉండు, నువ్వు అట్లా కాదు, ఇట్లా తిరగద్దు, నువ్వు ఇలా కూర్చోవద్దు, కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నావు, కాలు ఎందుకు ఊపావు, ఇంత కాదు. కాలు ఊపడం తప్ప రైట్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఒక మంచి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనం ఇలా 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 అంటూ ఉంటే ఏమవుతుంది, దాని వాల్యూ పడిపోతుంది, వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది పక్కన ఉండే వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. రెస్పెక్టబుల్గా ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా మన హెల్త్ని కాపాడుకోవాలని నేర్పించాలి. కానీ ఇలా ఉండద్దు, అలా ఉండు, ఇవన్నీ కాదు. మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో నాకు తెలిసినంతలో బాగా చెప్పాను. కరెక్ట్. అయ్యో అద్భుతంగా, అసలు డౌటే ఉంది అందులో. కానీ నువ్వు తెలుసుకున్న జీవిత సత్యం ఏంటి రూపమా? జీవిత సత్యమా? జీవిత సత్యం ఇంకొంచెం సత్యం, నగ్న సత్యం, ఇంకా పవర్ఫుల్ వర్డ్ అది. అంజలి, దేర్ ఈస్ నో గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, ఇది యూనివర్సల్ ట్రూత్. కాకపోతే మళ్ళీ నేను ఏదో అన్నిటికీ ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక సింహము తను ఎక్కడ బ్రతుకుతుందో తన ప్లేస్ అంతా తన స్మెల్ ఇచ్చి ఇది నా ప్లేస్, ఇంకొకటి రాకూడదని ఒక సిగ్నల్ వదులుతుంది. అప్పుడు ఇంకో సింహం వస్తే దీంతో ఫైట్ చేసే తీసుకోవాలి. దానికన్నా నేను స్ట్రాంగ్ ఉన్నానంటే దానికి ఎంటర్ అవుతుంది అనమాట ఆ ప్లేస్ కి. రైట్. లేకపోతే వీక్ ఉందనుకో దీన్ని దాన్ని చంపేసి ఇది కింగ్ అవుతుంది. అట్లా ప్రతి జంతువుకు కూడా తన లిమిట్స్ తెలుసు, తన స్ట్రెంగ్త్లు తెలుసు, తన వీక్నెస్లు తెలుసు, దాంతోపాటు అది ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను సొసైటీలో ఉండి నేను చాలా అమాయకంగా ఉంటాను, మంచిగా ఉంటాను, నేను తెలివి తక్కువగా ఉంటానంటే ప్రాబ్లమాటిక్స్, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మన మీద పడుతూనే ఉంటాయి. దేవుడా నాకెందుకు ఇలాంటి కష్టం ఇచ్చావు అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నేనే ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ నన్ను అట్రాక్ట్ చేసి నా దగ్గరకు వస్తూ ఉంటాయి. నేను స్ట్రాంగ్గా ఉంటే
నా ప్రాబ్లమ్స్ తిప్పికొట్టి నేను స్ట్రాంగ్గా నిలబడతాను. అంత జరిగినా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇది లైఫ్ ఇది. దీనికి మనం ఏం ఎగ్జాంపుల్ ఇస్తాము? నువ్వు ఏం నిర్ణయించుకున్నావో నువ్వు అది అవుతావు. నేను ఒకవేళ నేను ఏం చెయ్యను, నేను మాంసాహారం ముట్టను, నేనేం చేయను, బుద్ధుడిలాగా కూర్చుంటానంటే అది నా ఇష్టం. పర్సెప్షన్ ఎలా చెప్తాం లైఫ్కి? ఎవరికి ఏది కావాలో అది చెయ్యొచ్చు, కానీ అది చేయడానికి మార్గాలు కరెక్ట్గా ఎంచుకుని వెళ్ళిపోవాలి, అంతే. లైఫ్ సింపుల్ రా. మనకు నచ్చినట్టు బ్రతకడం, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టకపోవడం. పెట్టామనుకో ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం మనం ఎత్తి మీద పడి మనకి సమస్యలు వస్తాయి. తప్పుని ఖండించాలి. అట్లని చెప్పిందని మరీ నేను ఎక్కడ ఏది చెయ్యను, సైలెంట్గా కూర్చుంటానంటే రేపు పక్కింటోడి జరిగింది మనకి ఈరోజు మనకు కూడా జరగచ్చు. తప్పే. రైట్. ప్రస్తుతానికి ఎన్ని సినిమాలు షూటింగ్లో బిజీగా ఉన్నారు? ఒక 3 సినిమాలు చేస్తున్నాను. చాలా సినిమాలు చేశాను రా, చిన్న చిన్న మూవీస్ కొన్ని. దేవరా ఒకటి, తర్వాత దేవరలో చేస్తాను. అది ఎక్కడో చెప్పేశాను కాబట్టి చెప్పాను, తెలియదు. తర్వాత మట్కా ఒకటి, వాళ్ళే అనౌన్స్ చేశారు కాబట్టి మట్కా ఒకటి.